హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్ కరెంట్ అఫైర్స్ విత్ శైలజ. 26 జనవరి మన ఇంపార్టెన్స్ వచ్చేసి మన అందరికీ తెలిసిందే. టుడే ఈజ్ ద రిపబ్లిక్ డే, 76th రిపబ్లిక్ డే. ఇది ఎన్నో రిపబ్లిక్ డే. డే ఇంపార్టెన్స్ చూసుకున్నాం. డే ఇంపార్టెన్స్, దిస్ ఈజ్ ద 76th రిపబ్లిక్ డే. ఇంకా ఈ రిపబ్లిక్ డేకి మనకు వచ్చిన చీఫ్ గెస్ట్ ఎవరు? ఇండోనేషియా అధ్యక్షుడు, ఇండోనేషియా ప్రెసిడెంట్ ప్రభావో సుబియాంతో. మరి ఈ 76th రిపబ్లిక్ డే, 2025th ఇయర్ రిపబ్లిక్ డే. ఈ ఇయర్ రిపబ్లిక్ డే థీమ్ ఏంటో చూసుకోవాలి. థీమ్ వచ్చేసి స్వర్ణిం భారత్ విరసత్ ఔర్ వికాస్. స్వర్ణిం భారత్ విరసత్ ఔర్ వికాస్. స్వర్ణిం భారత్ విరసత్ ఔర్ వికాస్ అంటే స్వర్ణిం భారత్ అంటే గోల్డెన్ ఇండియా. విరసత్ ఔర్ వికాస్ అంటే హెరిటేజ్ అండ్ డెవలప్మెంట్. మన ఇండియా యొక్క కల్చర్, దాని డెవలప్మెంట్ ఉద్దేశించి స్వర్ణిం భారత్ విరసత్ ఔర్ వికాస్ అనే థీమ్ని తీసుకున్నారు. 2025 థీమ్. ఈ ఇయర్ ఏ కంట్రీ అధ్యక్షుడు చీఫ్ గెస్ట్గా రావడం జరిగింది అనేది చూసుకోవాలి. ఇండోనేషియా అధ్యక్షుడు ప్రభావో సుబియాంతో. ఇక్కడ స్పెషల్ థింగ్ ఏంటంటే, ఫస్ట్ 1950 ద ఇయర్ ఫస్ట్ రిపబ్లిక్ డే కూడా ఇండోనేషియా అధ్యక్షుడే మనకి ఇండియాకి చీఫ్ గెస్ట్గా రావడం జరిగింది. 1950లో వచ్చిన వారి పేరు సుకర్నో. ఫస్ట్ రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్కి కూడా అప్పటి ఇండోనేషియా అధ్యక్షుడు సుకర్నో గారు మనకి చీఫ్ గెస్ట్గా రావడం జరిగింది. ఇప్పుడు 76th రిపబ్లిక్ డే కూడా ఇండోనేషియా అధ్యక్షుడు ప్రభావో సుబియాంతో గారు చీఫ్ గెస్ట్గా రావడం జరిగింది. దిస్ ఈజ్ ద 76th రిపబ్లిక్ డే. అండ్ రిపబ్లిక్ డేకి రిపబ్లిక్ డే 1 day బిఫోర్ ఏం అనౌన్స్ చేస్తారంటే పద్మ అవార్డ్స్. మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ పద్మ అవార్డ్స్. అయితే మన కంట్రీలో, మన భారతదేశంలో అత్యున్నత పురస్కారం వచ్చేసి భారతరత్న. ఫస్ట్ అత్యున్నత ఇంపార్టెంట్ పురస్కారం వచ్చేసి భారతరత్న. అండ్ సెకండ్ పద్మ అవార్డ్స్, పద్మవిభూషణ్. పద్మ అవార్డ్స్ ఎవ్రీ ఇయర్ January 25th అనౌన్స్ చేయడం జరుగుతుంది బై మినిస్ట్రీ. ఏ మినిస్ట్రీ కిందకి వస్తుందంటే మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్. ఎవరు అనౌన్స్ చేస్తారు? మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్. ఈ పద్మ అవార్డ్స్ని అనౌన్స్ చేయడం జరుగుతుంది. అంటే పర్సన్స్ ఎవరెవరికి వచ్చారు అనేసి అనౌన్స్ చేయడం జరుగుతుంది. ఈ పద్మ అవార్డ్స్లో 3 కేటగిరీస్ ఉంటాయి అకార్డింగ్ టు ఇంపార్టెన్స్. వాళ్ళ ఇంపార్టెన్స్ని బట్టి ఫస్ట్ వన్ వచ్చేసి పద్మవిభూషణ్. సెకండ్ వచ్చేసి పద్మభూషణ్. థర్డ్ వన్ పద్మశ్రీ. According to their importance, Padma awards are divided into 3 categories: Padma Vibhushan, Padmabhushan and Padmashri. 2025 Padma awards గ్రహీతలు వచ్చేసి టోటల్ 139 మెంబర్స్ అనమాట. టోటల్ 139 మెంబర్స్. అందులో పద్మవిభూషణ్ వచ్చేసి 7 మెంబర్స్కి ఇచ్చారు. పద్మభూషణ్ వచ్చేసి 19 మెంబర్స్కి. అండ్ పద్మశ్రీ వచ్చేసి 113. టోటల్ 139 పద్మ అవార్డ్స్ని గ్రహీతలను అనౌన్స్ చేయడం జరిగింది. అందులో పద్మవిభూషణ్ 7, పద్మభూషణ్ 19, పద్మశ్రీ 113.
మన తెలంగాణ స్టేట్కి సంబంధించి ఇద్దరికి వచ్చింది, ఏపీ వచ్చేసి 5. టోటల్ మన తెలుగు స్టేట్స్ నుండి 7 మెంబర్స్ని ఎంపిక చేయడం జరిగింది. మహిళలు ఇందులో ఫీమేల్స్ ఎంతమంది? ఫీమేల్స్ వచ్చేసి 23. ఫీమేల్స్ 23. పోస్తమస్ ఆఫ్టర్ డెత్ 13 మెంబర్స్. కపుల్స్ 1 కపుల్స్కి వచ్చింది. నెక్స్ట్ విదేశీయులకు 10 మెంబర్స్కి ఇవ్వడం జరిగింది. తెలుగు పీపుల్కి 7 మెంబర్స్ అయితే అందులో మన తెలంగాణ స్టేట్ 2 మెంబర్స్, ఏపీ 5 మెంబర్స్. టోటల్ మన పద్మ పురస్కారాలకి 139 మెంబర్స్కి సెలెక్ట్ చేయడం జరిగింది. అందులో మన తెలంగాణకు వచ్చేసి 2 మెంబర్స్, ఏపీ వచ్చేసి 5 మెంబర్స్. తెలుగు వారు ఎవరంటే మన ఏమంటారు స్టేట్ లెవెల్ ఎగ్జామ్స్కి మెయిన్గా మనం తెలుగు వారి గురించి చూసుకోవాలి. తెలుగు పర్సన్స్ టీజీ తెలంగాణ వచ్చేసి దూరి నాగేశ్వర్ రెడ్డి. ఏ విభాగం అంటే వైద్య విభాగంలో వచ్చింది. తనకి ఏమొచ్చిందంటే పద్మవిభూషణ్. మన ఇండియా సెకండ్ ప్రివిలైజేషన్ అంటే 2వ అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్ వచ్చింది మన తెలంగాణకు చెందిన వ్యక్తికి, దూరి నాగేశ్వర్ రెడ్డి. పద్మవిభూషణ్. అండ్ నెక్స్ట్ ఇంకొక పర్సన్ వచ్చేసి మందకృష్ణ మాదిగ, పద్మశ్రీ. మందకృష్ణ మాదిగ ప్రజా వ్యవహారాలకు గాను పద్మశ్రీ వచ్చింది. ప్రజా వ్యవహారాలు వాళ్ళకి ఏ కేటగిరీలో ఇచ్చారనేసి కూడా అది కూడా ఇంపార్టెంటే. మన తెలంగాణలో 2 పర్సన్స్, దూరి నాగేశ్వర్ రెడ్డి గారికి పద్మవిభూషణ్. ఏ కాన్సెప్ట్ అంటే వైద్యానికి సంబంధించి. మందకృష్ణ మాదిగ గారికి వచ్చేసి ప్రజా వ్యవహారాల గురించి పద్మశ్రీ ఇవ్వడం జరిగింది. అండ్ ఏపీలో 5 మెంబర్స్కి వచ్చిందని చూసుకున్నాం కదా, ఆ 5 మెంబర్స్ నేమ్స్ ఇప్పుడు చూద్దాం. టోటల్ తెలుగు వారికి 7 మెంబర్స్కి వస్తే తెలంగాణ 2 పర్సన్స్, ఏపీ వచ్చేసి 5 పర్సన్స్కి ఇచ్చారు. ఇందులో నందమూరి బాలకృష్ణ, హీరో బాలకృష్ణ గారికి కళారంగానికి గాను పద్మభూషణ్ వచ్చింది. సెకండ్ పర్సన్ వచ్చేసి కేఎల్ కృష్ణ. తనకి సాహిత్యం, లిటరేచర్లో వచ్చింది. పద్మశ్రీ. నెక్స్ట్ థర్డ్ పర్సన్ వచ్చేసి మూడుగుల నాగఫణి గారికి నాగఫణి శర్మ. తనకి కూడా కళారంగానికే, కళలు, పద్మశ్రీ. మిరియాల అప్పారావు. 4th పర్సన్ వచ్చేసి మిరియాల అప్పారావు. ఇతనికి వచ్చేసి కళలు, పద్మశ్రీ. నెక్స్ట్ 5th పర్సన్ వచ్చేసి వద్దిరాజ రాఘవేంద్రాచార్య, సాహిత్యం, లిటరేచర్కి సంబంధించి వద్దిరాజ రాఘవేంద్రాచార్య, లిటరేచర్, సాహిత్యం రంగంలో పద్మశ్రీ అనౌన్స్ చేయడం జరిగింది. టోటల్ వీళ్ళు 5 మెంబర్స్ వచ్చేసి మనం ఏపీకి చెందినవారు. పద్మ అవార్డ్స్ ఎవరికి? నందమూరి బాలకృష్ణ గారికి పద్మభూషణ్ వచ్చింది. మిగతా 4 మెంబర్స్కి పద్మశ్రీ ఇవ్వడం జరిగింది. దిస్ పద్మ అవార్డ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. ఏ ఎగ్జామ్లో తీసుకున్నా పద్మ అవార్డ్స్ నుంచి ఖచ్చితంగా అట్లీస్ట్ 1 క్వశ్చన్ అయినా
అడగడం జరుగుతుంది ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్లో కూడా. ఇప్పుడు ఈ 2025లో వచ్చే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఖచ్చితంగా ఇందులో ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ ఖచ్చితంగా ఉంటాయి. నెక్స్ట్ జీవన్ రక్ష పదక్ సిరీస్ అవార్డ్స్. జీవన్ రక్ష పదక్ సిరీస్ ఆఫ్ అవార్డ్స్ ఫర్ ద ఇయర్ 2024. This is the third topic. జీవన్ రక్ష పడక్ సిరీస్ ఆఫ్ అవార్డ్స్. అందులో 3 టైప్స్ ఉన్నాయి, అందుకే సిరీస్ ఆఫ్ అవార్డ్స్ ఫర్ ద ఇయర్ 2024. జీవన్ రక్ష పడక్ సిరీస్ ఆఫ్ అవార్డ్స్ టోటల్ 49 మెంబర్స్కి 49 పర్సన్స్కి అనౌన్స్ చేయడం జరిగింది. ఎవరు అనౌన్స్ చేస్తారు? మన పద్మ అవార్డ్స్ వచ్చేసి మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ అని చూసుకున్నాం. ఈ జీవన్ రక్ష పడక్ సిరీస్ ఆఫ్ అవార్డ్స్ని ఎవరు అనౌన్స్ చేస్తారంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్. ఇందులో 3 కేటగిరీస్ ఉన్నాయి. ఫస్ట్ వన్ వచ్చేసి సర్వోత్తమ్ జీవన్ రక్ష పడక్. సర్వోత్తమ్ జీవన్ రక్ష పడక్. నెక్స్ట్ వన్ వచ్చేసి ఉత్తమ్ జీవన్ రక్ష పడక్. ఇది వచ్చేసి సర్వోత్తమ్, ఈజీ గుర్తుపెట్టుకోవడానికి. ఇది సర్వోత్తమ్, ఇది ఉత్తమ్ జీవన్ రక్ష పడక్. థర్డ్ వన్ వచ్చేసి జీవన్ రక్ష పడక్. త్రీ కేటగిరీస్లో ఫస్ట్ కేటగిరీలో 17 మెంబర్స్కి, సెకండ్ కేటగిరీలో 9 మెంబర్స్కి, థర్డ్ కేటగిరీలో 23, టోటల్ 49 పర్సన్స్కి ఈ జీవన్ రక్ష పడక్ సిరీస్ ఆఫ్ అవార్డ్స్ని ప్రజెంట్ చేయడం జరుగుతుంది. దీన్ని ఎవరు అనౌన్స్ చేశారు? బై ప్రెసిడెంట్ అనౌన్స్ చేయడం జరిగింది. ఏ ఇయర్కి గాను? 2024 ఇయర్కి గాను ఇప్పుడు ప్రజెంట్ చేయడం జరుగుతుంది. టోటల్ ఇయర్లో జీవన్ రక్ష పడక్ అవార్డ్స్ టోటల్ 49 పర్సన్స్కి. ఈ సర్వోత్తమ్ జీవన్ రక్ష పడక్ అవార్డ్ వచ్చేసి 17 మెంబర్స్కి ఇవ్వడం జరిగింది. ఉత్తమ్ జీవన్ రక్ష పడక్ అవార్డ్స్ వచ్చేసి 9 మెంబర్స్. జీవన్ రక్ష పడక్ అవార్డ్స్ వచ్చేసి 23 మెంబర్స్. నెక్స్ట్ న్యూస్ అబౌట్ నీతి ఆయోగ్. నీతి ఆయోగ్ ఒక ఇండెక్స్ని రిలీజ్ చేయడం జరిగింది. ఫిజికల్ హెల్త్ ఇండెక్స్. ఫిజికల్ హెల్త్ ఇండెక్స్ for the year 2025. Physical health index for the year 2025 by నీతి ఆయోగ్ రిలీజ్ చేయడం జరిగింది. ఫస్ట్ ఏ స్టేట్ ఉందంటే ఒడిశా, టాప్ 5 చూసుకుందాం. సెకండ్ వచ్చేసి ఛత్తీస్గఢ్, థర్డ్ వచ్చేసి గోవా, ఫోర్త్ జార్ఖండ్, ఫిఫ్త్ గుజరాత్. దీస్ ఆర్ ఎనఫ్, టాప్ 5 ఎనఫ్. నీతి ఆయోగ్ ఫిజికల్ హెల్త్ ఇండెక్స్ ఫర్ ద ఇయర్ 2025ని రిలీజ్ చేయడం జరిగింది. అందులో ఫస్ట్ స్టేట్ వచ్చేసి ఒడిశా, సెకండ్ ఛత్తీస్గఢ్, థర్డ్ గోవా, ఫోర్త్ జార్ఖండ్ అండ్ ఫిఫ్త్ గుజరాత్. ఇక్కడ మనం నీతి ఆయోగ్ గురించి కొంచెం ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. నీతి ఆయోగ్ సిఇఓ ఎవరు? ఎక్స్ అఫీషియో చైర్మన్ ఎవరు? చైర్మన్ అండ్ వైస్ ప్రెసిడెంట్. Ex officio chairman, always the prime minister will be the ex officio chairman of Niti Aayog. Present మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారే ఈ నీతి ఆయోగ్కి ఎక్స్ అఫిషియో చైర్మన్. ఇక్కడ సిఇఓ చూసుకుంటే పివిఆర్ సుబ్రహ్మణ్యం. అండ్ వైస్ ప్రెసిడెంట్ వచ్చేసి సుమన్ బేరి గారు. ఫిజికల్ హెల్త్ ఇండెక్స్ ఫర్ ద ఇయర్ 2025 అనేది రిలీజ్ చేయడం జరిగింది బై నీతి ఆయోగ్. దాని సిఇఓ వచ్చేసి పివిఆర్ సుబ్రహ్మణ్యం, వైస్ ప్రెసిడెంట్ సుమన్ బేరి అండ్ ఎక్స్ అఫిషియో చైర్మన్ యాజ్ యూజువల్ ఆర్ ప్రైమ్ మినిస్టర్. ఎప్పుడైనా ప్రైమ్ మినిస్టర్ ఎక్స్ అఫిషియో చైర్మన్గా ఉండడం జరుగుతుంది. అండ్
టాప్ 5 స్టేట్స్ వచ్చేసి ఫస్ట్ ఒడిస్సా, సెకండ్ ఛత్తీస్గఢ్, థర్డ్ గోవా, ఫోర్త్ జార్ఖండ్ అండ్ ఫిఫ్త్ గుజరాత్. అండ్ ఆర్ నెక్స్ట్ న్యూస్ ఈజ్ అబౌట్ ఒక విన్యాసం అనేది న్యూస్లోకి రావడం జరిగింది. మన ఇండియా పాకిస్తాన్ బార్డర్లో జరిగిన ఒక విన్యాసం బై బార్డర్ సెక్యూరిటీ ఫోర్సెస్ BSF విన్యాసం. దాని పేరు వచ్చేసి ఆపరేషన్ సర్దా హవా. ఆపరేషన్ సర్దా హవా ఇదొక విన్యాసం. ఎక్కడ అంటే బార్డర్, ఇండియా పాకిస్తాన్ బార్డర్లో జరిగింది. దాని నేమ్ ఏంటి? ఆపరేషన్ సర్దా హవా. బై హూమ్, ఎవరి ద్వారా అంటే ఎవరు చేశారంటే BSF బార్డర్ సెక్యూరిటీ ఫోర్సెస్. ఇండియా పాకిస్తాన్ బార్డర్ ఎక్కడ అంటే జైసల్మేర్. ఎవరు నిర్వహించారంటే BSF బార్డర్ సెక్యూరిటీ ఫోర్సెస్. ఆపరేషన్ సర్దా హవా నేమ్ గుర్తుంచుకోండి, ఆపరేషన్ సర్దా హవా బై BSF బార్డర్ సెక్యూరిటీ ఫోర్సెస్. ఎక్కడ అంటే ఇండియా పాకిస్తాన్ బార్డర్ జైసల్మేర్లో నిర్వహించడం జరిగింది. దేని గురించి అంటే ఆ ప్రాంతంలో ప్రత్యేక నిఘా ఏర్పరిచారంట. అంటే ప్రజెంట్ మన యూపీలో ప్రయాగ్రాజ్లో కుంభమేళా జరుగుతుంది, ఇంకా మన కంట్రీలో జరుగుతున్న అన్నిటికీ ప్రొటెక్షన్గా ఆపరేషన్ సర్దా హవా అనేది ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. అండ్ our next news is ఇండోర్ అండ్ ఉదయ్పూర్. 2 cities అనేవి న్యూస్లోకి రావడం జరిగింది. అవి ఎందుకు వచ్చాయి? ఇండోర్ అండ్ ఉదయ్పూర్. ఈ 2 cities-కి వెట్లాండ్ అడిక్టెడ్ సిటీస్ లిస్ట్లోకి ప్లేస్ లభించింది. ఇండోర్ అండ్ ఉదయ్పూర్ జాయినింగ్ ద లిస్ట్ ఆఫ్ 31 wetland accredited cities of the world. టోటల్ ఎన్ని ఉన్నాయంట? 31 wetland accredited cities. టోటల్ 31 wetland accredited cities in the world. ఈ వెట్లాండ్ అక్రిటెడ్ సిటీస్ అనేది టోటల్ 31 ఉన్నాడు. ఈ వెట్లాండ్ అక్రిటెడ్ సిటీస్ అంటే చిత్తడి నేలలు అంటే చాలా న్యాచురల్ ఎన్విరాన్మెంట్కి అవి ప్రసిద్ధి అనమాట. అంటే లో పొల్యూషన్ అండ్ న్యాచురల్ ఎన్విరాన్మెంట్కి అవి ప్రసిద్ధి వెట్లాండ్ అక్రిటెడ్ సిటీస్. ఈ లిస్ట్లో టోటల్ 31. ఈ లిస్ట్లో ఇండోర్ అండ్ ఉదయ్పూర్కి ప్లేస్ లభించింది. మన ఇండియాకు చెందిన ఇండోర్ అండ్ ఉదయ్పూర్ సిటీకి ఇందులో ప్లేస్ లభించడం జరిగింది. దీనికి మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు కంగ్రాచులేట్ చేశారంట. Prime Minister Narendra Modi congratulated these 2 cities for getting a chance in the list 31 wetland accredited cities in the world. చూసుకోవాలి, ఈ సిటీస్ నేమ్స్ చూసుకోవాలి. అండ్ our next news is ఐర్లాండ్కి నూతన ప్రధాని. ఐర్లాండ్ కంట్రీకి నూతన ప్రధాని గారు వచ్చారు. His name is Michael Martin. ఐర్లాండ్ కంట్రీ నూతన ప్రధాని. ఏ కంట్రీ పర్సన్ నేమ్ ఏంటి గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఐర్లాండ్ కంట్రీ నూతన ప్రధానిగా మైకేల్ మార్టిన్ గారు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది, బాధ్యతలు స్వీకరించడం జరిగింది. And our next news is Australian Opens 2025. Australian Open 2025 ఇయర్ గాను ఉమెన్ సింగిల్స్లో ఎవరు విన్ అయ్యారు, ఏ కంట్రీ? అండ్ మెన్ సింగిల్స్లో ఎవరు? ఉమెన్ సింగిల్స్ అండ్ మెన్ సింగిల్స్ చూసుకుందాం. మెన్ సింగిల్స్. ఉమెన్ సింగిల్స్లో మెడ్సన్ కీస్ USA వర్సెస్ అరీనా సబలెంకా. తను వచ్చేసి
బెలారస్ కంట్రీ. మెడ్సన్ కీస్ యుఎస్ఏ వర్సెస్ అరీనా సబలంకా, బెలారస్ కంట్రీ. ఈ మెడ్సన్ కీస్ వచ్చేసి విన్నర్. యుఎస్కి చెందిన మెడ్సన్ కీస్ వచ్చేసి విన్నర్, అరీనా సబలంకా వచ్చేసి రన్నర్ అప్. మెన్స్ సింగిల్ చూసుకుంటే జానిక్ సిన్నర్ వర్సెస్ అలెగ్జాండర్ జ్వెరేన్. ఏ కంట్రీకి చెందినవారు? జానిక్ సిన్నర్ వచ్చేసి ఇటలీ, అలెగ్జాండర్ జ్వెరేన్ వచ్చేసి జర్మనీ. హీఈస్ విన్నర్. ఆస్ట్రేలియన్ ఓపెన్ 2025 అనేది రీసెంట్గా కంప్లీట్ అయ్యాయి. ఈ ఉమెన్ సింగిల్స్లో మెడ్సన్ కీస్ విన్నర్గా నిలిచారు. తను యుఎస్కి చెందిన వ్యక్తి. ఎవరితో అంటే అరీనా సబలంకా. అండ్ నెక్స్ట్ మెన్స్ సింగిల్స్లో జానిక్ సిన్నర్ అనే వ్యక్తి విన్నర్గా నిలవడం జరిగింది. ఈ బిలాంగ్స్ టు ఇటలీ. అండ్ ఎవరితో అంటే అపోజిషన్ అలెగ్జాండర్ జ్వెరేన్, జర్మనీ కంట్రీకి చెందింది. ద లాస్ట్ న్యూస్ ఈజ్ అబౌట్ ఐసీసీ రిలేటెడ్ ఒకటి వచ్చింది. ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ T20 క్రికెటర్ ఆఫ్ ద ఇయర్. T20 క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ 2024. ఐసీసీ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ 2024 నేమ్ రిలీజ్ చేశారు. ఐసీసీ అంటే ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్. T20 క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ 2024 పర్సన్ నేమ్ వచ్చేసి హర్షదీప్ సింగ్. మన ఇండియా టీం బౌలర్. T20 క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ 2024 ఐసీసీ ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ హర్షదీప్ సింగ్ గారిని క్రికెటర్ ఆఫ్ ద ఇయర్గా అనౌన్స్ చేయడం జరిగింది. ఈ టీమిండియా బౌలర్ అన్నమాట. ఐసీసీ ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ప్రధాన కేంద్రం ఎక్కడుందంటే దుబాయ్లో ఉంది. మరి దాని CEO ఎవరు? CEO వచ్చేసి జైషా గారు. ఇక్కడ T20 క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ 2024 నేమ్ వచ్చేసి హర్షదీప్ సింగ్. హీఈస్ ఇండియన్ బౌలర్ అనమాట, ఇండియన్ టీమ్ బౌలర్. అయితే క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ని ఎవరు అనౌన్స్ చేస్తారంటే ఐసీసీ ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ అనౌన్స్ చేయడం జరుగుతుంది. ఈ ఐసీసీ గురించి మనం ఇంకా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రధాన కేంద్రం ఎక్కడుంది, దాని ప్రజెంట్ చీఫ్ CEO ఎవరు? జైషా గారు. ప్రధాన కేంద్రం వచ్చేసి దుబాయ్లో ఉంది. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ ద ఛానల్ ఫర్ మోర్ అప్డేట్స్.